జరుగుతున్న ఏరో ఇండియా షోలో అమెరికా రష్యా 5వ తరం యుద్ధ విమానాల ప్రదర్శన ఆకట్టుకుంది. శత్రు దేశాలైన రష్యా, అమెరికా ఫైటర్ జెట్లను ఒకే ప్రదర్శనలో ఉంచి విన్యాసాలు చేయడం ఆకర్షణగా నిలిచింది. బెంగళూరులో జరుగుతున్న 15వ వైమానిక ప్రదర్శనలో 2 అగ్రదేశాల యుద్ధ విమానాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ 2 దేశాల మధ్య సమన్వయాన్ని సమర్థంగా నిర్వహించి రష్యా, అమెరికా యొక్క అత్యాధునిక యుద్ధ విమానాలను ఒకే వేదికపై ప్రదర్శించడంలో కీలక పాత్ర పోషించింది. శత్రు దేశాలైన రష్యా, అమెరికాలు ఒకే వేదికపై ఫైటర్ జెట్లతో ప్రదర్శనలు ఇవ్వటం ఇదే తొలిసారి కాగా, ఒకరికి మించి మరొకరు తమ అత్యాధునిక ఫైటర్ జెట్లతో విన్యాసాలు నిర్వహించడం ఏరో ఇండియా షోలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇరు దేశాలు తమ 5వ తరానికి చెందిన యుద్ధ విమానాలతో ఆకాశ వీధుల్లో ఒకరికి మించి మరొకరు చేసిన విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ F-35 యుద్ధ విమానం యలహంక ఎయిర్ స్టేషన్లో అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ గగనతలంలో వృత్తాకారంలో తిరుగుతూ అనేక విన్యాసాలు చేసింది. అమెరికా యుద్ధ విమానం విన్యాసాలు చేసిన తర్వాత రష్యాకు చెందిన సుఖోయ్ 57 స్టెల్త్ ఫైటర్ జెట్ యుద్ధ విమానం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విమానంలోని పైలట్ ఏరోబాటిక్ విన్యాసం చేస్తూ ఔరా అనిపించాడు. బెంగళూరు వేదికగా జరుగుతున్న 15వ ఎడిషన్ ఏరో ఇండియా షోలో శత్రు దేశాలైన రష్యా, అమెరికా పైలట్లు ఒకరికి మించి మరొకరు ఇలా విన్యాసాలు చేశారు. 2023లో జరిగిన ఏరో ఇండియాలో అమెరికా యుద్ధ విమానం F-35 పాల్గొనగా, రష్యాకు చెందిన ఫైటర్ జెట్ మాత్రం తొలిసారి షోలో పాల్గొంది. అదలా ఉంటే భారత్, అమెరికా మధ్య $4 బిలియన్ విలువైన కీలక ఒప్పందాలు ఏరో ఇండియా వేదికపై జరిగాయి. ఈ ఒప్పందాల్లో వైమానిక, జలాంతర్గామి, డ్రోన్, సైబర్ భద్రత రంగాల్లో భాగస్వామ్యం ఉంది. HAL సంస్థ GE ఏరోస్పేస్ తో F-414 ఇంజన్ల తయారీకి ఒప్పందం చేసింది. ఇది LCA MK2 విమానాలకు అవసరమైన ఇంజన్లను తయారు చేస్తుంది.